సార్ నా పేరు నరసింహ, మాచినేనిపల్లి గ్రామ పంచాయతీ మాధవపేట. మా నాయన పేరు మందాపురం శేషయ్య. నా పేరు. మరి మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, మీ అనుభవాలు చెప్పండి. రాజకీయాలలో మేము 1995 నుంచి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినాము. తర్వాత 95 రాజశేఖర రెడ్డి పీరియడ్లో కృష్ణరావు ఉన్నప్పటి నుంచి కూడా కృష్ణరావు సార్ బాగా మినిస్టర్గా ఉన్నాడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు బాగానే. అయితే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఏం పన్నులు కాలేదు, అహంభావం ఎక్కువ ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం అహంభావం ఎక్కువ ఉన్నది. ఏమన్నా పథకాలు పెట్టినా భయపడగొట్టడం, బెదరగొట్టడం, పోలీసులతో బెదిరియడం అటువంటి జరుగుతుంటలే. ఇప్పుడు ఏంటంటే ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు స్వతంత్రం వచ్చినట్లుంది. ప్రజలకు స్వతంత్రం ఎట్లా వచ్చిందంటే రుణమాఫీ చేసిండ్రు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు, ఉచిత కరెంట్ ఇచ్చిండ్రు. రేషన్ కార్డులు అసలు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇయ్యని రేషన్ కార్డులు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. తర్వాత వీళ్ళకు సన్నబియ్యం ఇస్తున్నారు. మెయిన్ సమస్య ఏంటంటే ఇంతవరకు దొడ్డు బియ్యం కూడా ఇస్తే అసలు దొడ్డు బియ్యం ఎక్కడెక్కడ పోతుండేనో ఎంకదనో తెలియదు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. సన్నబియ్యం చాలా కడుపు నిండా తిని బ్రహ్మాండంగా ఏ ఇంట్లో చూసినా సన్నబియ్యం ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు. మాకు నిజంగా రావాల్సిన తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మంచిగా మనకు స్వతంత్రం వచ్చినట్టుందని పిల్లలు, యువకులు, యువత మొత్తం చదువుకున్న పిల్లలతో సహా మాకు ఇప్పుడు స్వచ్ఛమైన తెలంగాణ ఇప్పుడు జరుగుతుంది అనేది మాట్లాడుతున్నారు సార్ పబ్లిక్లో. ఓకే సార్, ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఏమి అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి చేయట్లేదని ఆరోపిస్తున్నారు కదా, మరి దీనికి మీరేమైనా సమాధానం చేస్తారు? వాళ్ళు ఏం చేసింది లేదు, వాళ్ళు మాకు పదవి ఆంభావంతో మాట్లాడుతున్న మాట తప్ప వేరే ఉద్దేశం, వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేదు సార్. ఓకే, ఇంతవరకు అసలు వాళ్ళు ఏదో మేము చేసినాం అని అంటున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి వీళ్ళకి అసలు ఏం లేకుండా సిప్ప చేతికిచ్చిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ చేస్తుంది, ఉచిత కరెంటు చేస్తుంది, సిలిండర్ 500 సిలిండర్ చేసింది, సన్నబియ్యం చేసింది. వీళ్ళు ఇంకా చేస్తున్నారు. వీళ్ళు బ్రహ్మాండంగా స్వతంత్రం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏం లేదు, సంపాదించుకున్నది ఒకటి తప్ప. ఓకే సార్, ఇప్పుడు మరి ఇంకా చేయాల్సిన ఇప్పుడు ఎంతవరకు ప్రజల స్పందన ఎట్లా ఉంది, పథకాలు వీటి మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజల స్పందన బాగా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చేసేది చాలా ఉంది. రేవంత్ రెడ్డి సర్కారు ఇందరమ్మ ఇండ్లు అనుకోండి, ఇంకా చాలా కార్యక్రమాలు 2500 ఇవెల్ల హోదాని వెనుకబట్టి మాట ప్రకారంగా 18 నెలల్లోనే ఏ గవర్నమెంట్ నిలబెట్టుకోలేని మాట రేవంత్ రెడ్డి సర్కారు నిలబెట్టుకున్నది. వచ్చిన 6 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు మన గవర్నమెంట్ ఇచ్చింది. మన మంత్రులు జూపల్లి కృష్ణారావు సార్ అనుకోండి, రేవంత్ రెడ్డి గారు అనుకోండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటువంటి మంత్రులు బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఉద్యోగాలు బాగా ఇస్తున్నారు. ఈ సంవత్సరం లోపలనే ఇన్ని చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు టార్గెట్ పెట్టి ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన ఉంది. ఇందరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా అందరికీ ఇవ్వాలనేది, నిజంగా లేని నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇందరమ్మ ఇల్లు ఇవ్వాలనేదే గవర్నమెంట్ ఉద్దేశము. ఇంకా చేసేది చాలా ఉంది. ఇంకా 3 సంవత్సరాల లోపల చాలా చేసుకుంటూ పోయేది కూడా చేసుకుంటూ చేస్తాం. మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ. మరి ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కట్టడానికి చూస్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతారు అంత కాన్ఫిడెంట్? ఎట్లా మేము చేస్తున్న అభివృద్ధిని చూసే అసలు వాళ్ళు కాంగ్రెస్ పాలన బాగుంది. ఉచిత బస్సు ప్రయాణం కానీ, రుణమాఫీ కానీ, ఇప్పుడు ఉచిత కరెంటు కానీ, సన్నబియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఉద్యోగాలు కానీ, 1,00,000 ఉద్యోగాలు కానీ, మొత్తం ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తున్న దాన్ని ఈ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు కూడగట్టుకున్నాడు కేసీఆర్. పిల్లల పేరు మీద అసలు ఒక్క ఉద్యోగం వేయకుండా పిల్లల భవిష్యత్తును మొత్తం టోటల్ నాశనం చేసింది కేసీఆర్.
పేపర్ల లీకులు చేసి అసలు ఒక్క ఉద్యోగం కూడా అసలు 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రజలకు ఇప్పుడు అసలు ఏంది నిజంగా ప్రజాపాలన అంటే ఏంది, కేసీఆర్ ప్రభుత్వం అంటే ఏంది ప్రజలకు పబ్లిక్ బాగా అర్థమైంది. కేసీఆర్ను నమ్మే పరిస్థితులు లేరు. ఈసారి కేసీఆర్కు ఓటేసే పరిస్థితి లేదు. సార్ ఇప్పుడు మరి మీరు ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఏ విధంగా ఉంటుండ్రో, అందుబాటులో ఉంటుండ్రా, ఏ విధంగా ఉంటుండ్రో చెప్పండి. మంత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే పని చేస్తున్నారు సార్. సార్ ఇప్పుడు మరి మీకు జూపల్లి కృష్ణారావు గారు మీకు ఎలా ఉంటున్నారు, మరి పలకరింపు? జూపల్లి కృష్ణారావు సారు లేకపోయినా ఇక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తము సార్ కింద ఉన్న పిఏలు టోటల్ ఎప్పుడెప్పుడు పని కంప్లీట్ చేసే దాని కొరకు సాల్వ్ చేయడానికి పనిచేస్తున్నారు సార్. అసలు ఇన్నేళ్ల నుంచి అసలు బీజేపీ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అసలు బీసీ కులగణన అనే దాని గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. 42% కులగణన చేసింది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే. ఎస్సీ వర్గీకరణ మొట్టమొదటిసారి కూడా బీసీ కులగణన చేసింది ఒక తెలంగాణ గవర్నమెంట్ తప్ప ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంటే మొట్టమొదటిసారి ఇక్కడ కులగణన, బీసీ కులగణన చేసింది, ఎస్సీ వర్గీకరణ చేసింది. ఈ కులగణన అన్ని చేసిన దాన్ని బట్టి వచ్చే 10 ఏళ్ళు కూడా మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంటే అధికారంలో ఉంటుంది. దాని గురించి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనమే ఉంటాం, రేవంత్ రెడ్డి సర్కారే ఉంటుంది, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇంతవరకు అసలు ఏ రాష్ట్రంలో కూడా దొడ్డు బియ్యం ఇస్తుండ్రి. ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గవర్నమెంట్ దొడ్డు బియ్యం ఇస్తుండే. ఇప్పుడు అసలు సన్న బియ్యం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు. అసలు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకుంటున్నారు. 3 నెలలకు ఒకసారి బియ్యం ఇస్తున్న సన్న బియ్యము ఇది చాలా గొప్ప విషయము. చాలా అందరు దీని గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది సార్.